మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన పార్లమెంటు స్థాయి, మండల స్థాయి ముఖ్య నాయకుల మరియు నియోజకవర్గాల ఇన్ఛార్జీల ప్రమాణ స్వీకార సమావేశంలో సంజయ్ కుమార్ మరియు ఆదిలాబాద్ పార్లమెంట్ అధ్యక్షులు ముఖ్య అతిథిగా విచ్చేశారు. బీఆర్ఎస్ పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు మరియు కుటుంబ పరిపాలనకు తెలుగుదేశం పార్టీ మాత్రమే ప్రజల పక్షాన నిలబడి 4 కోట్ల ప్రజలకే అండగా ఉంటుందని పేర్కొన్నారు. గుల్లపల్లి ఆనంద్ మాట్లాడుతూ ఎవరెన్ని కుతంత్రాలు చేసినా బాల్కసుమన్ని ఓడగొట్టే సత్తా కార్మిక బిడ్డ అయిన సంజయ్ కుమార్కి మాత్రమే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఎండి షరీఫ్, రామగుండం ఇన్ఛార్జి పెత్తపల్లి సత్యనారాయణ, పట్టణ అధ్యక్షులు జక్కుల సమ్మయ్య, టీఎన్డీసీ ప్రధాన కార్యదర్శి మనీరామ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. అధినేత చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టపడతారు కాబట్టి సంజయ్ గారు మీరు ఏమైనా ఫోటో తీసుకొని వాయిస్ తీసుకొని పోతారంటున్నాము అట్లా ఓకే. ప్రతి నియోజకవర్గంలో ఇన్ఛార్జీలు నియమిస్తూ అక్కడ ఉన్న పరిశీలించి ఎక్కడెక్కడైతే ఏమన్నా జరుగుతుందో దాన్ని ఆదేశించి ఖచ్చితంగా పనిచేస్తే మనం ముందుకు పోదామని ఆశిస్తూ కష్టపడే వారికి ఖచ్చితంగా పార్టీ గుర్తింపు ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళకి రానున్న కాలంలో పార్టీ కూడా న్యాయం చేస్తుందని చెప్పి మాట్లాడుతున్నాం. ఇన్ఛార్జ్ తీసుకునేటప్పుడు కూడా సీనియర్ నాయకుల సలహాలు సూచనలు తీసుకుంటున్నాము. మరి అదేవిధంగా వాళ్ళ యొక్క తెలంగాణ రాష్ట్ర పెద్దపల్లిలోని మీ పదవి చెప్పండి. నిర్ణయాల పూర్తి విధేయతతో పార్టీ చేపట్టే ప్రతి దానికి నిబంధనలతో అంకితమై నిరంతరం ప్రజలకు తత్వాలకు అతీతంగా పేదరిక నిర్మూలనకు రైతు వికాస్ ఈనాటి పెద్దపల్లి పార్లమెంట్ మరి మిగతా నియోజకవర్గాల ముఖ్య నాయకుల సమావేశానికి విచ్చేసిన కార్యకర్తలందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, కాసాని జ్ఞానేశ్వర్ గారి నాయకత్వంలో మరి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల అనుసారం తెలంగాణ పార్లమెంటు స్థాయి నూతనంగా ఎన్నుకోబడినటువంటి కమిటీకి ఈనాడు ప్రమాణ స్వీకారం అలాగే జనరల్ బాడీ సమావేశానికి మరి నేను రావడం జరిగింది. మరి ఒకటే చెప్పదలుచుకున్న మిత్రులారా, తెలుగుదేశం పార్టీ పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏదైతే పార్టీ పెట్టిండో మరి 9 నెలల్లో అధికారంలోకి వచ్చి మరి దేశంలో